ఏం జరిగింది? ఆ పీకే గాడు నమ్మించి మోసం చేశాడు. 2 సూట్ కేసులు డబ్బు ఇచ్చావు కదా? డబ్బు తీసుకొని మరీ హ్యాండ్ ఇచ్చాడు. దొంగతనంగా రాత్రి మా సెంటర్కి వచ్చి అన్ని ఎవిడెన్స్ వీడియో తీసుకొని వెళ్ళాడు. అంతేకాకుండా నేను బ్లాక్మెయిల్ చేయడానికి దాచుకున్న పెద్ద వాళ్ళ సీడీలు కూడా వాడు తీసుకెళ్ళిపోయాడు. అందులో మీ సీడీ కూడా ఉంది. ఏమైందిరా? ఇది చాలా పెద్ద విషయం అన్నా. మేజర్ వాళ్ళ తమ్ముడు మోహన్ ఆర్య అనుకో పేదవాళ్ళ అవసరాలకి డబ్బులిచ్చి వడ్డీలకి వడ్డీలేసి అవి తీరలేదని వాళ్ళ ఇళ్ల స్థలాలు లాగేసుకుంటారన్నా. అయినా అప్పు తీరలేదని వాళ్ళ ఇంట్లో ఆడపిల్లల్ని వ్యభిచారంలోకి లాగుతారన్నా. వాళ్ళని నగ్నంగా ఫోటోలు వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేస్తారన్నా. అవి చూసి తట్టుకోలేకే ఆ తండ్రి కూతుళ్ళు విషం తాగి చచ్చిపోయారన్నా. కార్ షోరూమ్ లో కాల్ మనీ ఆఫీసు, సెంట్రల్ ఏసీ, ఎదురుగా స్కాచ్. బాగుందిరా మీ వ్యవహారం. టీకే సార్, దారితో వచ్చినట్టున్నారు. నేను ఎప్పుడు కరెక్ట్ దారిలోనే వస్తాను రా. మీరే అడ్డదారిలో వెళ్ళి జనాలను మోసం చేసి వాళ్ళని చంపుతున్నారు. ఏం మాట్లాడుతున్నావు పీకే? అర్థం కాలేదా? నీ కాల్ మనీ బిజినెస్ వల్ల ఒక తండ్రి కూతురు ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయారు. దానికి నీ సమాధానం ఏంటి? రేయ్, అవన్నీ నీకు అనవసరం. నీకేం కావాలి చెప్పు. దట్సైట్. అదిరా, ఇప్పుడు కరెక్ట్ రూట్లోకి వచ్చావు. మీటర్ ఏంటంటే ఓ పెద్ద బ్యాగ్ వేసుకో. ఇదే మరి కోటిగడ్ స్పెషల్ ట్యాక్స్ అంటే. మరి అమ్మారు తలకమేశ్వరుడు ఎక్కడున్నావు రారా? గవర్నమెంట్ నువ్వు వాడినంతగా ఎవడు వాడరా పీకే? ఏమన్నా అంటే ఎమ్మరో అంటావు. వెళ్తాను బామర్దులో. ఇదేంటి మామూలు వచ్చారు? మిస్టర్ మోహన్, యువర్ అండర్ అరెస్ట్. ఏంటి ఎస్ఐ గారు, కొత్తగా వచ్చారా? ఇంకా సిటీ కూడా పూర్తిగా చూసినట్లేరు. అప్పుడే అంత తొందర ఎందుకు సావడానికి? ఏయ్, మేజర్ గారు తమ్ముణ్ణి నా కాలరే పట్టుకుంటావా? ఎవిడెన్స్ ప్రాపర్ గా ఉంటే ఎవరినైనా అరెస్ట్ చేస్తా. పదా. మేయర్ గారు నమస్తే. ఏంటి రెబల్ క్యాండిడేట్ గారు ఇలా వచ్చారు? జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు మీరు తప్ప నాకు వేరే దిక్కు లేదు. ప్లీజ్. రేయ్, ఏం జరిగింది? ఆ పీకే గాడు నమ్మించి మోసం చేశాడు. 2 సూట్ కేసులు డబ్బు ఇచ్చావు కదా? డబ్బు తీసుకొని మరీ హ్యాండ్ ఇచ్చాడు. దొంగతనంగా రాత్రి మా సెంటర్కి వచ్చి అన్ని ఎవిడెన్స్ వీడియో తీసుకొని వెళ్ళాడు. అంతేకాకుండా నేను బ్లాక్మెయిల్ చేయడానికి దాచుకున్న పెద్ద వాళ్ళ సీడీలు కూడా వాడు తీసుకెళ్ళిపోయాడు. అందులో మీ సీడీ కూడా ఉంది. నమస్కారం సార్. ఏం జరిగిందిరా? ఆ పీకే గారు మా అందరి దగ్గర డబ్బులు తీసుకుని మోసం చేశాడు సార్. అంతా నేను చూసుకుంటాను. ఇక్కడి నుంచి దొబ్బేయండి. టెన్షన్గా ఉన్నట్టున్నారు. ఈరోజు రాత్రి ఇక్కడే ఉండమంటారా? ఎందుకు? ఇంకో సీడీ తీసుకోవడానికా? వెళ్ళి ఇక్కడి నుంచి. హలో, ఏం జరిగింది? ఒక్క నిమిషం రండి, సార్ పిలుస్తున్నారు.
సరే పద